మనం నిత్యం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వింతలు విడ్డూరాలు కనిపిస్తూ మనల్ని ఔరా అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటిదే ఒక వండర్ ఈ రోజుటి ఇండెప్త్ లో మనం చూడబోతున్నాం. అది మరేంటో కాదు, ఏకంగా చైనాకు లొంగకుండా ముప్పు తిప్పలు పెడుతున్న చిన్న దేశం తైవాన్ లో ఉండే వింత గురించి. ఆ వింత మరేంటో కాదు, అదో ధార్మికతకు సంబంధించింది. ధార్మికతలో మోడర్న్ కల్చర్ లో ఉండే ఓ అంశం గురించి. నిజానికి చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా శతాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయాలకు తైవాన్ ప్రసిద్ధిగాంచింది. ఏ దేశంలోనైనా ప్రాచీన కాలం నాటి దేవాలయాలు ఉంటాయి, కానీ వాటితో పాటు కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొన్ని వింత దేవాలయాలు కూడా ఇక్కడ కొలువు తీరాయి. ఈ కొత్త దేవాలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ విషయంపై గతంలో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ది టేల్ ఆఫ్ టూ సిటీస్ అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ జరగడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే అంతకు ముందు అవి లేవని కాదు, అప్పటికే తైవాన్ లో ఇలాంటి వింత దేవాలయాల గురించి కథలుగా ప్రచారంలో కూడా ఉన్నాయి. అవును, అక్కడి దేవాలయాలలో పరీక్ష పాస్ చేయించే దేవుడి దగ్గర నుంచి లవ్ స్టోరీ సక్సెస్ చేసే దేవుడు, బ్రేకప్ వల్ల కలిగే మానసిక వ్యధ నుంచి రక్షించే దేవుడితో సహా చిత్ర విచిత్రమైన దేవుళ్ళుంటారు. నిజానికి ఈ రోజుల్లో యువత తమ ప్రేమను పంచుకోవడం కోసం డేటింగ్ యాప్లను ఆశ్రయిస్తుంటారు. కానీ తైవాన్ యువత మాత్రం సంప్రదాయక పాత పద్ధతులను పాటిస్తున్నారు. ప్రేమ ఫలించాలని, మంచి భార్య రావాలని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంటే మనం మన దేశంలో చూస్తుంటాం కదా, కొన్ని దేవాలయాలలో 118 ప్రదక్షిణలు చేస్తే అమెరికా వీసాను తొందరగా ఇప్పించే దేవుడు, సంతానాన్ని ఇప్పించే దేవుడు మనకున్నారు కదా. కానీ తైవాన్ మరో 2 అడుగులు ముందుకేసింది. అక్కడ ప్రతి పనిని సాఫల్యం చేసే దేవాలయాలు, వాటికి సంబంధించిన దేవుళ్ళు ఉన్నారు. అవి నిజమని ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఒక అమ్మాయిపై మనసు పడితే ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఆ డిపార్ట్మెంట్ దేవుని పూజిస్తారన్నమాట. అలాంటి దేవాలయాలుండే 2 నగరాల్లో ఉన్న ప్రేమ దేవుడు గురించి, అదే ప్రాంతంలో ఉన్న మరో 2 విచిత్రమైన దేవాలయాలను, అక్కడ వింత సంప్రదాయాలను గురించి చూసే ప్రయత్నం చేద్దాం పదండి. తైవాన్ రాజధాని తైపీకి 40 కిలోమీటర్ల దూరంలో గాడ్ సిటీ ఉంటుంది. గాడ్ సిటీ అంటే దేవుళ్ల నగరం. దీనినే స్కియా హాయ్ నగరం అంటారు. పలువురు విచిత్రమైన దేవుళ్లకు సంబంధించిన దేవాలయాలు ఈ ప్రాంతంలోనే కనిపిస్తాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రేమ దేవుడు గురించేనని ఇక్కడి వారు చెబుతున్నారు. ఆ దేవుడిని ఇక్కడి ప్రజలు యూయి లావో అని పిలుస్తారు. చైనా పురాణాల ప్రకారం యూయి లావో అని ఒక బౌద్ధ సన్యాసిని గురించి వ్యవహరిస్తారు. చంద్రవంక కింద కొలువై ఉండే ఈ దేవుడు ఎవరికి ఎలాంటి భార్య రావాలనేది నిర్ణయిస్తాడని తైవానీస్ నమ్మకం. దేవాలయంలో దేవుడు వద్ద ఉండే ఒక అద్భుత పుస్తకంలో ఆ విషయాన్ని రాసి ఉందని ఇక్కడి వారు నమ్ముతారు. ప్రేమలు ఫలించాలని, మంచి భార్య దొరకాలని కోరుకునే జనాలు ఆ దేవుడిని గాఢంగా విశ్వసిస్తారు. తమ కోరికలను రకరకాలుగా పూజలు చేస్తూ కోరుకుంటారు. ఈ గుడి విశిష్టతను పరిశీలిస్తే 6వ శతాబ్దంలో టాంగ్ రాజ్యానికి చెందిన ఒక వ్యక్తి ఈ ఆలయానికి వచ్చాడట. కానీ ప్రేమ దేవుడిని అతడు నమ్మకుండా తాను ఇష్టపడ్డ అమ్మాయిని తనతో వివాహానికి ఒప్పుకోవాలని బలవంత పెడతాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అతని భార్య కూడా గతంలో మరో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన బాపతే అని తరువాత అతనికి తెలుస్తోంది. వెంటనే తన తప్పును తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేయమని యూయి లావో దేవుడిని వేడుకుంటాడు ఆ భక్తుడు. అందుకోసం ఆ వ్యక్తి ముడుపు కూడా కడతాడు. అప్పటి నుంచి ఈ మ్యాట్రిమోనియల్ దేవుడిని భక్తులు బాగా విశ్వసించడం మొదలు పెట్టారని కథలుగా చెబుతున్నారు. వేలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని 1912లో స్థానికులు పునర్నిర్మించారు. అప్పటి నుంచి ప్రేమ పెళ్లిళ్ల దేవుడిని విదేశీ జంటలు కూడా సందర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. పూజలు చేస్తూ తమకు నచ్చిన జీవిత భాగస్వామితో ఏ సమస్య లేకుండా పెళ్లి జరగడం కోసం జనం ఆరాటపడుతూ ఉంటారు. తైవాన్ దేవాలయ నిర్మాణాలలో జపాన్ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం తైవాన్ ను ఒకప్పుడు జపాన్ పాలించడం వల్లనే అని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి జపాన్ వాసనలు అలాగే ఉండిపోయాయని వారు చెబుతున్నారు. ఇకపోతే ప్రేమలో ఫెయిల్ అయ్యి బ్రేకప్ చెప్పుకున్న వారి కోసం కూడా ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడండోయ్. ఇదే స్కియా హాయ్ నగరంలో బ్రేకప్ దేవుడి గుడి కూడా ఉంది. ఆ ఆలయం పేరు జీనాన్. అందులో ఉన్న దేవుడి పేరు లూ డోంగ్ బింగ్. ఈయన ఒక కవి అని చరిత్ర చెబుతోంది. తాను ఏ కాలానికి చెందిన వాడన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. అయితే ఒంటరి వాడైన ఆయనకు అమ్మాయిల వ్యామోహం ఎక్కువని, జంటలను చూస్తే ఆయన కుళ్ళుకుంటాడని దేవాలయంలోని శిలాశాసనపు స్థల పురాణంలో ఉంది. అందుకే జంటలు ఈ ఆలయాన్ని సందర్శించడానికి భయపడుతూ ఉంటారు. మరేం పర్వాలేదని వెళ్లే వాళ్ళను ఈ దేవుడు ఖచ్చితంగా విడగొడతాడని నమ్ముతారు. మరి అలాంటి దేవుడికి దేవాలయం దేనికి కట్టారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
బహుశా నచ్చని లైఫ్ పార్ట్నర్ ను వదిలించుకోవడానికి ఈ దర్శనానికి వెళ్తున్నారేమోనని స్థానికులు చెబుతున్నటువంటి మాట. దీంతో పాటు ఇక్కడ మరొక వింతగా ఉండే టీ టెంపుల్ గురించి కూడా చెప్పుకోవాలి. టీ అంటే తేయాకు పరిశ్రమకు సంబంధించింది. స్కియాహాయ్ నగరం శివారులో దాదావోచింగ్ అనే గుడి ఉంటుంది. ఒకప్పుడు టీ వ్యాపారానికి ఈ ప్రాంతం ప్రముఖ కేంద్రంగా ఉండేదిట. దాదావోచింగ్ అనే ఒక వ్యక్తి టీ వ్యాపారంలోనూ తాను సంపాదించిందంతా జనాల కోసం ఖర్చు చేశాడట. తన కోసం ఒక గుడి కట్టించి అందులో తన టీ ఎస్టేట్ లో పనిచేసిన వారి నమూనా చిత్రాలను ఉంచాలని కోరాడట. దాంతో అక్కడి జనం అతనికి గుర్తుగా ఈ ఆలయాన్ని కట్టించారు. గుడిలో ఆయన విగ్రహం కాకుండా పనివాళ్లు పనిచేస్తున్నట్లుగా ఉండే చిత్రాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వారి వల్లే తాను అభివృద్ధి చెందిన కారణంగా వారికి కృతజ్ఞతగా అలా నిర్మించి ఉంటారని స్థానికులు నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర తైవాన్ లో మరొక ఆలయం కూడా వీక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ది పారిస్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ అండర్ సీ బెడ్ పేరుతో నిర్మించినటువంటి ఈ ఆలయం పూర్తిగా పగడాలు, అరుదైన సముద్రపు గవ్వలతో చాలా అందంగా నిర్మించారు. వందల రకాలైన పగడాలతో లోపలి గోడలను, స్తంభాలను అలంకరించారు. ఈ ఆలయంలో కొలువుదీరిన డ్రాగన్ నోటిలో ఒక పెద్ద ఆకుపచ్చ రత్నాన్ని అమర్చారు. ఈ అద్భుత నిర్మాణం ఆలయ సౌందర్యాన్ని వెయ్యింతలు చేస్తోంది. డ్రాగన్ అంటే అదృష్టానికి, బలానికి, ఆరోగ్యానికి చిహ్నంగా భావిస్తారు చైనీయులు. ఎంతైనా ఆ దేశంలో భాగమైన తైవానీయులు కూడా అలాగే భావిస్తారు. లోపలి భాగంలో ఉండే ఒక బంగారు కడ్డీని తాగితే అదృష్టమని నమ్ముతూ ఉంటారు. ఇందులో ఉన్న దేవుడు సముద్రాలకు రాజుగా చెప్పుకునే జీగాంగ్ అనే నమ్మడం వల్లే ఎక్కడ చూసినా పగడాలు, సముద్రపు గవ్వలు కనిపిస్తుంటాయి. జీగాంగ్ ఒక బౌద్ధ సన్యాసి. ఆయన బౌద్ధం అభ్యాసం వల్ల అతీంద్రియ శక్తులు పొందాడని వారు నమ్ముతారు. పేదలకు సహాయం చేయడం, అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఈ దేవాలయానికి చైనీస్ క్యూ కడుతూ ఉంటారు. మనం ముందు చెప్పుకున్నట్లు తైవాన్ దేశంలోని వింత దేవాలయాలకు, నమ్మకాలు, మూఢనమ్మకాలకు పెట్టింది పేరు. తైవాన్ చైనాలో భాగమేనని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వాదిస్తున్నారు. తాత్కాలికంగా విడిపోయిన తైవాన్ ఏనాటికైనా మళ్లీ చైనాలో కలిసి తీరాలని, తైవాన్ ప్రజలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొని తీరాల్సిందేనని అంటారు. దానికోసం సైనిక చర్యకు వెనుకాడడం అంటూ పలుమార్లు యుద్ధానికి సిద్ధమవడం జరిగింది. తైవాన్ చైనాలోని ఒక భాగమేనా అన్న విషయంపై రెండు దేశాల్లో తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. తైవాన్ ను తనలో కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ ప్రజలు, ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. అది స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా అధికారికంగా చైనా నుంచి దానికి స్వతంత్రం లభించలేదు. అమెరికా తప్ప ఇతర దేశాలు కూడా దానిని స్వతంత్ర దేశంగా చూడడం లేదు. చైనా ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగానే పరిగణిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం కారణంగా నిత్యం రెండు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. ఏ క్షణమైనా యుద్ధం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ వివాదంలో అమెరికా తలదూర్చడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.